గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మనకి టైం వచ్చేసి 6:30 అవుతుంది. నాకేమో చాలా చాలా ఆకలేస్తుంది. ఏం చేద్దామా ఏం తిందామా అని చెప్పి వచ్చి కిచెన్ అంతా తిరిగేస్తున్నాను. మ్యాగీ కనిపించింది బట్ నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ నాకు ఇదైతే కనిపించింది, మ్యాక్రోనీ చీజ్ పాస్తా. ఇప్పుడు నేను అది కుక్ చేస్తున్నాను. పాస్తా మేకింగ్ ప్రాసెస్ ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్లో వాటర్ తీసుకుని బాగా బాయిల్ చేసుకోండి, ఇలాగనమాట. ఈ బాగా బాయిల్ అయిన వాటర్లో చీజ్ మ్యాక్రోనీస్, చీజ్ కాదు ఉట్టి మ్యాక్రోనీస్ వేసుకుందాం. అన్నీ వేసేస్తాను, ఎక్కువైపోతేమో పర్లేదు. చూసారు కదా, లెట్ ఇట్ బాయిల్. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఈ చీజ్ టేస్ట్ మేకర్ సీజనింగ్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే కదా మనం చీజీగా తినగలము. మనం ఇప్పుడు ఈ టేస్ట్ మేకర్ అంతా ఇందులో వేసేసుకున్నాము. దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, మర్చిపోయా. ఇప్పుడు ఓకే. కొంచెం గుంట మంచి పొంగు మీద ఉంది ఇప్పుడు కాదు. ఇందులో స్వీట్ కార్న్ అండ్ చూడండి, ఇట్స్ గెటింగ్ రెడీ. దాన్ని మనం ఒక 2 to 3 minutes చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. దెన్ ఇట్ విల్ బి రెడీ. చూడండి, పాస్తా అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది నా పాస్తా వేడిగా. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం, ఓకేనా? సెనరిటా చాలా బాగుంది, క్రీమీగా చాలా అయితే బాగుంది. మ్యాగీ చీజ్ మ్యాక్రోనీ పాస్తా మీకు కూడా దొరికితే మీరు ట్రై చేయండి. ఇంకేంటి కావాలంటే మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి. వన్ మోర్ థింగ్, నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. బాయ్ బాయ్.